విధాన స్థానిక సంఘంలో పంచుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి తండ్రి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ సంఘము ప్రేమించి ఈ మొదటి ప్రభు దినంలో వాక్యపరిచయ జరిగించిన అవకాశాన్ని బట్టి విధాన క్రీస్తు సంఘానికి వందనాలు. ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. దయగల మా తండ్రి, కృపల మా దేవ, మీ ఘనమైన శ్రేష్ఠ నామమున స్తోత్రాలు. మా సోదరులు హెచ్చరించిన ప్రకారం జనవరి మాసము, ఫిబ్రవరి మాసము 2025లో మమ్మల్ని కాపాడి ఈ మార్చి మాసం మొదటి ప్రబోధనంలో మీ సన్నిధిలో చేరి మీ వాక్యం ధ్యానించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు. మా సృష్టికర్త దేవుడని మీరు మీ కుమారక రాజ్యంలో మమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకపరిచి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మాకు ప్రసాదించిన స్తోత్రాలు. అందులో భాగంగా ఈరోజు ఆరాధన కార్యక్రమంలో మీ సన్నిధిలో మా శరీరాన్ని సజీవంగా సమర్పించుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు. మీ సన్నిధిలో మాకు దొరికేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి మేలుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆరాధన కార్యక్రమం ఎంతో జరిగినటువంటి ఆ భాగాలను బట్టి మీ స్తోత్రాలు. అపోస్తల బోధ భాగంగా మీ వాక్యం ధ్యానించు మీ సముఖంలో ఉంటుండగా ఈరోజు ధ్యానించే మాటలు మాకు ఆశీర్వాదకరమైనట్లు, మేలుకరమైనట్లు ఆయన ఎన్ని గొప్ప సంగతులు మీ పరిశుద్ధ గ్రంథంలో మా ఆత్మీయ జీవితాన్ని మేలుకరంగా మీరు అనుగ్రహించి ఉన్నారు. ఆ మాటలన్నింటిని బట్టి మీ స్తోత్రాలు. ఈరోజు ధ్యానించే విషయాల్లో కూడా మీ పరిశుద్ధాత్మ సహాయం మా దయచేయమని క్రీస్తునామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకున్నా తండ్రి. నేడు ఈ క్రైస్తవ జీవితంలో దేవుడు ఎదురు చూసేటువంటి అనేక ఆత్మ సంబంధమైనటువంటి స్వభావాలని మనం అలవరుచుకుంటూ ప్రయత్నిస్తున్నాం. ఈ యొక్క ప్రయత్నమే క్రైస్తవ జీవితం. నిరంతరము లోక సంబంధులు అయితే లోక సంబంధమైనటువంటి ఆయా వస్త్రాలకి, ఆభరణాలకి, వాటిని ధరించుకునే దాని కొరకు నిరంతరం శ్రమిస్తుంటుండగా మనం ఆల్రెడీ హెచ్చరించబడినాము. పేతురు భక్తుడు చెప్పాడు, మరి మీరు శారా వలె ఆత్మ సంబంధమైనటువంటి గుణలక్షణాలని అంతరంగా అలంకరణగా మీరు సాత్వికమైన స్వభావము, మృదుత్వము ఇలాంటివి ధరించుకోవాలని బైబిల్లో అలా స్త్రీలే కాదు కానీ పురుషులందరూ కూడా క్రైస్తవులైన మనము ఈ ఆత్మ సంబంధమైన గుణలక్షణాలని అభివృద్ధిపరచుకుంటూ మనం ప్రయత్నిస్తున్నాం. వాటిని మార్చుకునే దానికే మన క్రైస్తవులుగా జీవిస్తూ వాటిని అభివృద్ధిపరచుకునేటువంటి ప్రక్రియలో కొనసాగుతున్నాం. అలా అభివృద్ధిపరచుకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గుణలక్షణాల్లో ఒక రెండు విషయాలను ఈరోజు మనము చర్చించబోతున్నాం. మన బైబిల్లో ఈ పదాలు లేదా ఆ యొక్క భావాలు విని ఉంటామో, డైరెక్ట్గా పదాలు లేకపోయినా కూడా ఆ యొక్క భావము బైబిల్లో అనేక దగ్గర మనం గుర్తించి ఉన్నాం. అదేంటంటే రిప్యుటేషన్ అనే పదము, క్యారెక్టర్ అనేటువంటి పదము. ఈ రిప్యుటేషన్, ఈ క్యారెక్టర్, ఈ రెండు పదాలని మన బైబిల్లో చూసినప్పుడు రిప్యుటేషన్ అని ఇంగ్లీష్లో చెప్పింది ఏంటంటే, దాని తెలుగులో తర్జుమా చేసినప్పుడు కీర్తి లేదా ఒక కుటుంబానికి మంచి పరపతి ఉందని, ఒక వ్యక్తికి మంచి పరపతి గలవాడని, మంచి పేరు గలవాడని ఈ యొక్క రిప్యుటేషన్ని కీర్తి అని, మంచి పేరు అని, పరపతి అని, ఖ్యాతి, పేరు, ఇట్లా ఈ పదాలతో రిప్యుటేషన్ మనం గుర్తించగలం.
అయితే క్యారెక్టర్ అనేటువంటిది ఏంటంటే శీలము, స్వభావము, ఒక వ్యక్తి యొక్క మంచి లక్షణాలు, ఇది శీలం అన్నమాట. చాలాసార్లు ఈ రెండు పర్యాయ పదాలు వాడేస్తుంటాం, అతను మంచి రెప్యుటేషన్ ఉందని లేదా మంచి క్యారెక్టర్ ఉందని. కానీ రెండు, ఈ కీర్తి, ఈ శీలము, రెప్యుటేషన్ అండ్ క్యారెక్టర్ అనేటువంటిది రెండు దగ్గరగా అర్థం కనిపిస్తున్నా మరి ఒక వ్యత్యాసమైనటువంటి భావాలన్నమాట. అవి వ్యత్యాసమైనటువంటి అర్థాలు. రెప్యుటేషన్ అంటే రెప్యుటేషన్ ఈజ్ హౌ అదర్స్ సీ అస్. రెప్యుటేషన్ అంటే ఇతరులు మనం చూసేటువంటి, మనం ఏ కోణంలో చూస్తారో అదంట రెప్యుటేషన్. రెప్యుటేషన్ అంటే మరి ఇతరుల్లో మనం చూసేటువంటిది రెప్యుటేషన్. క్యారెక్టర్ ఈజ్ వాట్ వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో మనం ఎలా ఉన్నామో అదంటే క్యారెక్టర్ అంటే. అంటే మనుషుల దృష్టిలో కనబడేదేమో ఒక కీర్తి, దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నామో అనేటువంటిది మన యొక్క శీలము, క్యారెక్టర్ అన్నమాట. సో మెనీ పీపుల్ దే ఫోకస్ ఆన్ ది రెప్యుటేషన్. చాలామంది కీర్తిని పెంచుకోవాలి, మనం కీర్తించబడాలి, ఘనపరచబడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అంటే చాలామంది దానికోసం పాకులాడుతుంటారు. సో మెనీ పీపుల్ ఫోకస్ ఆన్ ది రెప్యుటేషన్, బట్ గాడ్ కన్సర్న్ విత్ అవర్ క్యారెక్టర్. దేవుడు వచ్చేసి మన క్యారెక్టర్ గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. మనుషులు ఏం చేస్తుంటారంటే వాళ్ళ పేరుని ఎలా ఘనంగా కనపరుచుకోవడం, ఇది మనుషులు ఆలోచన చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే రెప్యుటేషన్ ఈజ్ టెంపరీ బట్ క్యారెక్టర్ ఈజ్ ఎటర్నల్. కీర్తి అనేటువంటిది తాత్కాలికంగా ఉంటుంది, కానీ శీలం అనేటువంటిది, స్వభావం అనేటువంటిది నిత్యం ఉంటుంది, నిరంతరం శాశ్వతంగా ఉంటుంది. రెప్యుటేషన్ కెన్ బి లాస్ట్ ఇన్ ఎ మూమెంట్ బట్ క్యారెక్టర్ లాస్ట్ ఫర్ ఎవర్. కీర్తి రెప్యుటేషన్ అనేటువంటిది మధ్యలో పోతుంది, కానీ క్యారెక్టర్ మాత్రం పోదు. ఈ పాఠం అయ్యే లోపల చాలా విషయాలు మనం చూడబోతున్నాం. ఇదేంది కీర్తి మధ్యలో పోవడం ఏంది, క్యారెక్టర్ పోకుంటుండడం ఏంది అనేది ఈ పాఠం అయ్యే లోపల మనం కొన్ని వచనాలను బట్టి చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఇంట్రడక్షన్లో రెప్యుటేషన్ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి, ఒక వ్యక్తి యొక్క కీర్తి, పరపతి, మంచి పేరు సంబంధించిన భావం అంటే ఏంది, తన శీలము, స్వభావము, తన వ్యక్తిత్వము, క్యారెక్టర్ అంటే ఏందో కొంతవరకు మనకు ఈ యొక్క ఈ ఇంట్రడక్షన్లో కొంత అర్థమైంది అనమాట. కొన్ని ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఇంకా బాగా అర్థమవుతుంది. ఇద్దరు వ్యక్తులు వచ్చారు, దేవుని యొక్క మందిరానికి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేసే వీళ్ళు ఒక అతనికి రెప్యుటేషన్ ఉంది, ఒక అతనికి క్యారెక్టర్ ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులు రండి, సొంకరి, పరిసయుడు. ఇప్పుడు పరిసయుడికి ఏముంది, ఒక మంచి కీర్తి ఉంది, మంచి పేరు ఉంది అతనికి. అయితే సొంకరికి మంచి పేరు లేదు, కానీ అతనికి ఏముంది, క్యారెక్టర్ ఉంది. చూద్దాము లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం కానీ చదువుతాం. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం కానీ చదువుతాము.
కాబట్టి ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి కాబట్టి అతను ఏమైనా ప్రార్థన చేస్తాడు చూడండి. అతనిలో నేను అలాంటి వ్యక్తిని కాదు, మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన తెలుసు నువ్వు ఎలాంటి వ్యక్తివో. కానీ దేవుని దగ్గర వచ్చి ఈయన దేవుడు తను ఎలాంటి వాడు ఎరగనట్లు ఆయన రిపోర్ట్ చేస్తున్నమాట. నేను అట్లాంటి వ్యక్తిని కాదు దేవా, నేను సూర్యుడును, అన్యాయస్తును, వ్యభిచారులను, ఇతర మనుషులను ఈ సంకర వలన ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. కాబట్టి అతను తను ఏం చేస్తున్నాడంటే తను ఎలాంటి వ్యక్తితో తనే చెప్తున్నాడు. తను ఎలాంటి వ్యక్తితో ఆయన చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్పారు చూడండి. సో వారమునకు 2 సార్లు ఉపవాసం చేయొచ్చు. మరి తను ఏం చేస్తున్నాడు? ఈ విధంగా చెప్తున్నాడు ఆయన. నువ్వు ఎలాంటి వ్యక్తివో నువ్వు కాదు చెప్పాల్సింది, నువ్వు ఎలాంటి పర్ఫెక్ట్ పర్సనో నువ్వు కాదు చెప్పాల్సింది, నిన్ను గురించి ఇతరులు చెప్పాలి. నీ సాక్ష్యం ఏందో ఇతరులు నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. యేసు ప్రభుని గురించి ఇతరులు సాక్ష్యం చెప్పారు. తండ్రి దేవుడు ప్రభుని యేసుక్రీస్తుని సాక్ష్యం చెప్పాడు. బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ యొక్క సమరయ స్త్రీ యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆ నతానియాలు యేసు ప్రభు గురించి సాక్షించాడు. దయ్యాలు యేసు ప్రభు గురించి సాక్షించారు. ఇట్లా మనం ఎవరమో సో మనంగా చెప్పుకోవాల్సింది. సో సంబడి మస్ట్ గివ్ విట్నెస్ అబౌట్ అస్. చాలాసార్లు ఈ మాటలు ఆ మాటలు వింటుంటే వాళ్ళ దగ్గర ఎంత ఇరిటేషన్ కనిపిస్తుంది చూడండి. సార్ నేను చాలా పర్ఫెక్ట్ సార్, నాకు పంక్చువాలిటీ అంటే చాలా స్ట్రిక్ట్ సార్, నాకు నేను చాలా బాగా నేను పంక్చువాలిటీ పాటిస్తాను, టైం అంటే టైమే, నేను డబ్బుల విషయంలో చాలా స్ట్రిక్ట్ సార్, టైం విషయంలో చాలా స్ట్రిక్ట్ సార్, డిసిప్లిన్లో నేను చాలా స్ట్రిక్ట్ సార్. నువ్వు కాదు చెప్పాల్సింది. సో అవర్ ఫ్యామిలీ మస్ట్ విట్నెస్, అవర్ చిల్డ్రన్ మస్ట్ టెల్ అబౌట్ అవర్ టైం మేనేజ్మెంట్. సో అవర్ ఫ్యామిలీ మెంబర్స్ దే మస్ట్ విట్నెస్ అబౌట్ అవర్ పంక్చువాలిటీ. అవర్ చర్చ్ మెంబర్స్ దే మస్ట్ గివ్ విట్నెస్. ద సొసైటీ హ్యాస్ టు గివ్ విట్నెస్. అవర్ ఫ్రెండ్స్ మస్ట్ గివ్ విట్నెస్. మన గురించి మనం చెప్పుకోవడం అనేటువంటిది ఇట్ ఇస్ వెరీ స్వనీతి అంటారా. కాబట్టి ఈ ఇతను ఏం లేదంటే ఈ విధంగా చాలామంది చెప్పుకోవడంలో మనం ఆ మాట విన్నప్పుడే వాళ్ళని చూసినప్పుడు అబ్బాయి వీళ్ళు ఎందుకు ఇక్కడ చెప్పుకోండి అనిపిస్తూ ఉంటుంది. చాలా పంక్చువాలిటీ పాటిస్తాం మేము, కరెక్ట్గా టైం అంటే టైము అంటే అది పాటించడము, పంక్చువాలిటీ డిసిప్లిన్ కలిగి ఉండడం తప్పు కాదు. యూ డూ ఇట్ బట్ యూ నో నీడ్ టు టెల్ అబౌట్ ఇట్. యూ ప్రాక్టీస్, దట్స్ గుడ్. నువ్వేం ప్రాక్టీస్ నో లెట్ ద పీపుల్ రికగ్నైజ్ అండ్ గివ్ ద విట్నెస్. అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే తను తానే చెప్పుకున్నాడు. అతను చెప్పు స్వనీతిపరుడిగా ఇతను కనబడుతున్నాడు. అయితే కాబట్టి అది ఈ మాటలో అతనికి రిప్యుటేషన్ ఉందన్నమాట. నేను అలా చేస్తున్నాను, ఎలా చేస్తున్నాం, సమాజంలో ఈ లీడర్స్కి ఒక గుర్తింపు ఉంది. అది సమాజంలో ఏమాత్రం రిప్యుటేషన్ లేనాడు అన్నమాట. ఏమాత్రం పేరు లేనటువంటి, కీర్తి లేనటువంటి, ఎవరికి తెలియనటువంటి వ్యక్తి ఈ సుంకరి, నిర్లక్ష్యమైన సుంకరి. కానీ ఇతను ఏముందండి? అతను శీలం ఉంది. దేవుడు ఎవరు నీతిమంతులు తీర్చాడు? సుంకరి నీతిమంతులు తీర్చాడు. తనకి హ్యూమిలిటీ ఉంది, హంబుల్నెస్ ఉంది, తగ్గించుకునే స్వభావం ఉంది, నమ్రత ఉంది, సాత్విక స్వభావం ఉంది. దేవుడు నన్ను క్షమిస్తాడు అనేటువంటి దేవుని మీద విశ్వాసం ఉంది. ఈ లక్షణాలన్నీ కూడా కలిగినటువంటి కాబట్టి సుంకర్లో క్యారెక్టర్ ఉంది.
ఈ యొక్క పరిస్థితుల్లో రెప్యుటేషన్ ఉంది. బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. వీళ్ళిద్దరిలో రెప్యుటేషన్ ఎదుర్కొంది, క్యారెక్టర్ ఎదుర్కొందండి. ధనవంతుడికి వచ్చేసి ఏముందంటే మంచి పరపతి గలవాడు. చూడండి అతని డ్రెస్అప్ లోకాసువార్త 16వ అధ్యాయము. ఇంకొంచెం వెనక్కి వద్దాం. లోకాసువార్త అక్కడే ఇప్పుడు 18 చూశారు కదా, 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు అనగానే ఎలాంటి రెప్యుటేషను, ఎలాంటి కీర్తి ఉందో. కాబట్టి అతను ధనవంతుడు, ధనాన్ని బట్టి మంచి పేరు గలవాడు. ఆయన అతను వస్త్రాలను బట్టి మంచి పేరు గలవాడు. ఇంకా చెప్పాడు ధనవంతుడు ఎవడైనాను అతడు ఊదా రంగు బట్టలను సన్నపనార వస్త్రం ధరించుకొని ప్రతిరోజు బహుగా ప్రతిరోజు సుఖపడేవాడు. మరి పాత నిబంధనలో సొలొమోను చూడండి, ఆయన ప్రతిరోజు ఆయన టేబుల్ మీద ఎన్ని జింకలు వధించాలనో, ఎన్ని మేకలు వధించాలనో, ఎన్ని గొర్రెలు వధించాలనో ఆ విందుల గురించి చెప్పినప్పుడు ఆ కీర్తి ఎక్కడ పోయిందంటే షేబ దేశపు రాణి వచ్చి చూసింది అన్నమాట. తన యొక్క రెప్యుటేషన్ స్ప్రెడ్ అయింది. అతనికి ఈక్వల్గా ఉన్నాడనమాట. ఈ ధనవంతుడు ప్రతిరోజు సుఖిస్తున్నాడు మంచి బట్టలు. ఆ కింద చూసినట్లయితే లాజరును ఒక దరిద్రుడిందేనో వాకిట పడి ఉండేనో. పడి ఉండిన మాట చూసినప్పుడు మనం ఈ పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఉదయాన్నే చెత్త ఎత్తిపోయి పడేస్తాం. ఇంట్లో ఉన్నటువంటి డస్ట్ అంతా ఊడ్చి, పనికిరానటువంటి ఊడ్చి మనం తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాం, ఊరు దూరంగా పడేస్తాం. సో యూస్ టు డంపింగ్, అట్లా సిటీస్లో వచ్చేసి డంపింగ్ యార్డ్ అంటారు. ఇదంతా తీసుకెళ్తున్నారు. ఎక్కడ డంపింగ్ చేస్తారో మీ డంపింగ్ యార్డ్ అంటలా పడేయడం అనేటువంటిది. సో పీపుల్ దే గో డంపింగ్ యార్డ్ అన్నమాట. మరి ఈ లాజరు ఎవరో తీసుకొచ్చి తనకు తానుగా వచ్చి ఉంటే ఆ పదం వాడు, ఎవరో తీసుకొచ్చి వేసేసారు కాబట్టి ఆ పదం వాడాడు. ఏం పదం అంటే ధనవంతుడు అక్కడ తన వాకిట పడి ఉండేది, ఎవరో తీసుకొచ్చి వాకిట్లో పడేశారు అన్నమాట. అంతవరకు ఎవరికి కనికరం ఉంది. వాళ్ళ దగ్గర అయితే ఇతనికి ఇప్పుడు మనం ఎట్లా 108 తీసుకొని పోయి చేసి హాస్పిటల్లో పడేయండిరా వాళ్ళు చూసుకుంటారు అట్లా. మనకేం 108 ఫోన్ చేస్తాము, పేషెంట్ తీసుకెళ్ళేసి అరవై హాస్పిటల్ తిరుపతి అయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని పడేస్తాం. ఇంక వాళ్ళ తంటాలు పడతారన్నమాట డాక్టర్లు, నర్సులు, వాళ్ళందరూ. అది మనకు నమ్మకం ఏంటంటే పడేస్తే కొంతవరకు నా న్యాయం జరుగుతుందని. అట్నే ఎవరో ఇతను ఎక్కడో ఉంటే ఆయన తీసుకుని చేంజ్ చేశారు, ఇతను ధనవంతుని వాకింట పడేసారు. మరి ఆ పడవేయబడిన వ్యక్తిని గురించి అతను ఎన్నిసార్లు పోతున్నాడో ఎన్నిసార్లు వస్తున్నాడో ఏమాత్రం కనికరలేని, జాలి లేని వ్యక్తి. అతన్ని సిక్నెస్తో ఉన్నాడు. నేను రోగినైంటిని మీరు పరామర్శించరి, ఆ స్వభావం లేదు. నేను వస్త్రహీనుడిని మీరు నన్ను బట్టలు ఇచ్చిరి, ఆ స్వభావం, ఆ లక్షణాలు లేవు. మరి నేను ఆకలితో ఉంటేనే ఆహారం పెడితే ఆ స్వభావం లేదు. రాలి పడినట్టు తింటున్నాడు కానీ తన చేతితో ఒక పట్టి పెట్టినటువంటి కఠినమైనటువంటి అది రెప్యుటేషన్ ఉంది. తనకేముందంటే కీర్తి ఉంది. ధనవంతుడు అంటే మరి ఎంత కీర్తి ఉందో. అతను చనిపోయిన కింద రాయబడింది కదా, ఆ చనిపోయినప్పుడు ఎట్టాడి గొప్ప గొప్ప వ్యక్తులు ఆడికి వచ్చారు. రెప్యుటేషన్ అయితే ఉంది. కానీ తనలో ఏం లేదండి, క్యారెక్టర్ లేదు, శీలం లేదు, వ్యక్తిత్వం లేదు. దేవుడు మెచ్చుకున్నటువంటి, దేవుని రాజ్యం సంపాదించినటువంటి గుణ లక్షణాలు అతనిలో లేని వ్యక్తిగా కనబడతాయి. ఇంత లాజరు ఉన్నాడు, దానికి ఆరోగ్యం లేదు, బట్టలు లేవు, రెప్యుటేషన్ లేదు, ఏమీ లేదు. అది దేవుని రాజ్యం సంపాదించుకున్నటువంటి, ఎక్కడ కూడా తన జీవితంలో దేవుని దూషించినట్టు ఎక్కడ మాట కూడా రాయలే. నాకెందుకు ఈ కృపలు ఉన్నాయి, నేను ఎందుకు ఇక్కడ పడిపోన్నాను. అతను జారిపడేటువంటి
ఆ యొక్క మెతుకులు వేరుకొని తింటున్నాను కానీ, రొట్టె ముక్కలు వేరుకొని తింటున్నాను కానీ నాకు అన్నం లేదు, ఈ దేవుడు నన్ను ఎందుకంటే చేశాడు, ఎక్కడ దేవుడిని దూషించినట్లు ఆ లక్షణాలు ఇతనిలో కనబడాల. మరి దేవదూతలు వచ్చి తీసుకెళ్లారంటే దేవదూతలు తీసుకెళ్లేటువంటి లక్షణాలు ఆయనకు ఉన్నాయి. అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడంటే అబ్రహాం అంటే విశ్వాసం. ఎవరు ఏ వ్యక్తిత్వం కలవాలో వాళ్ళతో కలుసుకుంటారు. అబ్రహాంను కలుసుకున్నాడంటే అబ్రహాం లాంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగతం మనం చూస్తాం. మరి ఈ భూమి మీద ధనవంతునికి రెప్యుటేషన్ ఉంది, లాజర్కి అయితే శీలం ఉంది, క్యారెక్టర్ ఉంది. ఈ రెండు పదాలు ఒకటి అనుకుంటాం మనం చాలాసార్లు. కానీ దేవుడు కోరేటువంటిది ఆ క్యారెక్టరు మనుషుల దగ్గర నుంచి వచ్చేది కీర్తి. ఇప్పుడే మనం చెప్పామో రెప్యుటేషన్ పోతుంది, కీర్తి అలాగే ఉంటుంది, సరే క్యారెక్టర్ అలాగే ఉంటుంది. యోసేపు జీవితంలో రెప్యుటేషన్ పోగొట్టుకున్నాడు కానీ క్యారెక్టర్ పోగొట్టుకోలేదు. బైబిల్లో మంచి నీతిమంతుడు, యథార్థవంతుడు, కానీ తన రెప్యుటేషన్ని, తన యొక్క కీర్తిని, తన యొక్క మంచి పేరుని పోగొట్టిన ఒక స్త్రీ ఉంది కానీ క్యారెక్టర్ మాత్రం పోగొట్టలేదు. అందుకే రెప్యుటేషన్ విల్ గో, ఇట్ విల్ కమ్, బట్ క్యారెక్టర్ విల్ బి లాస్ట్ ఫర్ ఎవర్. క్యారెక్టర్ అనేటువంటిది నిరంతరం ఉండేటువంటిది. ఈ లోకంలో ఎవరైనా శత్రువులు మన రెప్యుటేషన్ మీద దెబ్బ కొట్టగలుగుతారు కానీ మన క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టలేరు. యేసుక్రీస్తు వారిని అప్పుడున్నటువంటి సమాజంలో కొంతమంది శత్రువులు వచ్చి ఇతను తిండిపోతూ, ఇతను త్రాగిపోతూ అని ప్రచారం చేశారు. కానీ పరలోక దేవుడు తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. కాబట్టి దేవుని దృష్టిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థమంతుడు ఉన్నాడు, పాపుల్లో చేరగా ప్రత్యేకమైనటువంటి వాడు. నాలో పాపం ఉందని వీళ్ళు ఎవరు స్థాపించగలరు? అలాంటి నీతిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. అది రెప్యుటేషన్ పీపుల్ కెన్ స్పాయిల్. కాబట్టి మనము ఏదైతే ఏ రెప్యుటేషన్ మనుషులు స్పాయిల్ చేయగలుగుతారో దాని కొరకు మన పరుగులు తీయని అవసరం లేదు. ఇట్ విల్ బి దేర్, ఇట్ విల్ గాడ్. కానీ క్యారెక్టర్ అనేది మాత్రము నిరంతరం మనతో ఉండేటువంటిది. బైబిల్లో దావీదు ఉన్నాడు, సౌలు ఉన్నాడు. సౌలు వచ్చేసి యోధా దేశానికి రాజు. ఆయన బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి వాడు. అందరికంటే ఎవరు వచ్చినా ఆయన భుజాల కాడికే వస్తారు, అంత హైట్ ఉన్నటువంటి కీషు వంశస్థు చెందినటువంటి వాడు. ఇస్రాయేల్కి మొట్టమొదటి రాజు అంటే, అమెరికా దేశానికి మొదటి ప్రెసిడెంట్ అంటే చరిత్రలో లిఖించబడతారు. అట్నే బైబిల్లో మొదటి రాజు సౌలు అంటే ఆయనకి ఎంత రెప్యుటేషన్ ఉందో. అది దావీదు క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. తను ఏ పాపము చేయకపోయినా దావీదుని చంపేయాలనేసి వేటాడుతున్నాడు అన్నమాట. భోజనాన్ని కూర్చుంటే టేబుల్ మీద యోనాతాను దావీదు కూర్చుంటే, భోజనం కూర్చున్న దగ్గర అక్కడ ఈటినేసి చంపాలనుకున్నాడంటే చూడండి, ఎంత శత్రువైనా మన ఇంటికి వస్తే భోజనం దగ్గర నీళ్ళు ఇచ్చే కాడ మన కనికరం చూపిస్తాం కదా. మరి భోజనం బల్ల దగ్గరనే కడుక్కొని అందరూ కూర్చోనంటే అక్కడే చంపాలనుకున్నాడంటే ఎంత దుష్ట హృదయం ఉంది, ఎంత నీచమైన హృదయము, ఎంత ఘోరమైన హృదయము, ఎంత కఠినమైనటువంటిది, ఎంత భ్రష్టుడు సౌలు. ఆ సమయంలో అన్నానికి, భోజనానికి అతను ఎవరో కాదో తన కుమారునికి వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇంకా తన కుమారుడు యోనాతాను యొక్క ప్రాణము, దావీదు యొక్క ప్రాణము మెలివేసుకుంటాయంట. అలాంటి సన్నిహితులు, అలాంటి కొంతమంది చూడండి, వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ని తీసుకొస్తే ఎంత బాగా గౌరవిస్తారు వాళ్ళని. వాళ్ళ మ్యారేజ్లకు వచ్చినా, వాళ్ళ ఇంటికి వచ్చినా, ఒకేషన్స్కి వచ్చినా మన బిడ్డలాగా వాళ్ళని కూడా ట్రీట్ దెమ్. మన యోనాతానికి చాలా సన్నిహితుడు దావీదు, క్లోజ్ ఫ్రెండ్. ఆ గోలియాతుని చంపి
దేశం యొక్క గౌరవాన్ని ప్రతిష్టని కాపాడిన వ్యక్తి, దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తి, నీ తర్వాత ఆయనే రాజు. అలాంటి వ్యక్తిని సౌలు చంపేదానికి కొండల్లో గుహల్లో దాక్కుంటే అక్కడ గోడలు చంపేదానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే రెప్యుటేషన్ ఉంది, క్యారెక్టర్లెస్ పర్సన్. అది దావీదు చూడండి, ఒకానొక సమయంలో సౌలు నిద్రపోతున్నాడు, అతను చంపేదానికి వేటాడుతూ వచ్చాడు, అలిసిపోయి నిద్రపోతున్నాడు. అప్పుడు దావీదు అక్కడే కనబడినాడు. నిద్రపోతామంటే అతను అనుకుంటే అక్కడికక్కడే అతన్ని హతం చేయగలడు. అది సౌలు యెహోవా చేత అభిషేకం పొందినవాడు, అలాంటి వ్యక్తిని నేను చంపకూడదు, దావీదుకు హాని చేయకూడదు. దావీదులో ఎలాంటి క్యారెక్టర్ ఉందో, మరి సౌలు అంటే దావీదుకి ఎలాంటి ప్రేమ ఉందో, అనురాగం ఉందో. నా ఫ్రెండ్ ఈజ్ మై ఫ్రెండ్స్ డాడీ, దేవుని చేత అభిషేకం పొందినవాడు, ఆయన మా రాజు, మన అధికారులను గౌరవించాలి. కొత్త నిబంధనలో మనం బోధించబడ్డామో, మీ ప్రభుత్వ అధికారులు మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ వ్యతిరేకంగా ఏం మాట్లాడకూడదు. వాళ్ళు హింసించినా యూ మస్ట్ ప్రే ఫర్ దెమ్ అని మనం ఆజ్ఞానించబడ్డాము. ఈ గుణలక్షణాలన్నీ దావీదులో పాత నిబంధన కాలంలో ఎలా ఉన్నాయి చూడండి. కాబట్టి రెప్యుటేషన్ అనేటువంటిది ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యారెక్టరు. దేవుడు చూసేటువంటిది క్యారెక్టరు, మనుషులు చూసేటువంటిది రెప్యుటేషన్, కీర్తి అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇలా బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూస్తాము. శంకరుల్ని, పాపుల్ని, శాస్త్రుల్ని, పరిశీలిని. ఇంకా చెప్పాలంటే చిన్న కుమారుడు ఉన్నాడు, పెద్ద కుమారుడు ఉన్నాడు. ఈ పెద్ద కుమారుడు వచ్చేసి తండ్రి ఇంట్లో, చిన్న కుమారుడు వెళ్ళిపోయినాడు, కానీ పెద్ద కుమారుడు వెళ్ళలేదు, పొలంలో పనిచేస్తున్నాడు. ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు, తండ్రికి తోడుగా ఉన్నవాడు అనేసి ఈ లోకస్వార్త 15వ అధ్యాయంలో ఆయన గురించి మనం చదువుతాం. లోకస్వార్త 15వ అధ్యాయం 19వ వచనం. మరి 19వ వచనం కాదు, కింద చూసినట్లయితే 25వ వచనం, 15వ అధ్యాయం 25వ వచనం. పొలంలో ఉండేను చూడండి, పెద్ద కుమారుడు పొలంలో ఉండేను అన్నాడు. కాబట్టి తండ్రితో కూడా పొలంలో ఉన్నాడు. చిన్న కుమారుడితో ఎదిరించి ఆశ తీసుకెళ్ళాడు. పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు, మంచివాడు, మంచి పరపతి గల్లవాడు. చిన్న కుమారుడు వెరీ బ్యాడ్ అనేసి మనం చెప్పుకుంటున్నాము. అదే కింద లక్షణాలు చూసినట్లయితే తనలో క్యారెక్టర్లెస్గా మనం చూస్తాం. కింద చూడండి, వచ్చు ఇంటి దగ్గర రాగా చూడండి, మీ తమ్ముడు వచ్చినాడని చెప్తే, మీ తమ్ముడు వెళ్ళిపోయాడు కదా, మీ తమ్ముడు తిరిగి వచ్చినాడని చెప్తే, ఎంతో కాలం క్రితం వెళ్ళిపోయినటువంటి మీ తమ్ముడు క్షేమంగా ఇంటికి వచ్చినాడంటే అతన్ని చేర్చుకునేటువంటి మనసు లేనటువంటి అతనిలో క్రూరత్వము ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ తండ్రి లోపల రమ్మనేసి బ్రతిమాలుతుంటే కూడా ఆ తండ్రి మాట విన్నటువంటి తండ్రికి అవిధేయుడిగా అతను మనం చూస్తున్నాము. 20వ వచనం చూసినట్లయితే 29వ వచనంలో, అందుకు అతడు తన తండ్రి, ఇదిగో ఇన్నేళ్ళు నిన్ను సేవించున్నానే, కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదు, నువ్వు చాలా కఠినమైనటువంటి వాడివి, నీళ్ళు ఏమాత్రం ప్రేమ లేదు. ప్రేమ కలిగిన తండ్రిని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాము. ఈ లక్షణాలన్నీ ఒక్కొక్కటి మనం ఆలోచన చేసినట్లయితే తనలో కనికరం లేదు, తండ్రి అంటే ప్రేమ లేదు, తండ్రిని అర్థం చేసుకోలేకపోయాడు. మరి చిన్న కుమారుడు విందు చేస్తే వారం లేనటువంటి అసూయగలిగినటువంటి వాడు. ఈ లక్షణాలన్నీ ఇతరులో ఉన్నాయి. కాబట్టి ఇతరులో ఏం లేదంటే క్యారెక్టర్ లేదు. అది చిన్న కుమారులు ఏముందంటే, మరి నేను తప్పు చేశాను, రియలైజేషన్, మారు మనసు పొందిన, మరి తన తప్పుడు తెలుసుకున్నటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు.
నా తండ్రి దగ్గరికి వెళ్తే క్షమిస్తాడనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు, నమ్మకం కలిగినవాడు. మరి నేను 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 వచ్చినా కానీ కుమారుడికి ఉండేదానికి అర్హత లేదు, కూలీడు మొహం పెట్టుకో, ఆ తగ్గింపు కలిగినటువంటి వాడు. కనుక ఇతను రెప్యుటేషన్ అయితే ఉంది, క్యారెక్టర్ అయితే లేదు. మరి చిన్న కుమారుడికి ఏముంది అయితే రెప్యుటేషన్ లేకపోవచ్చు, ఎందుకంటే తప్పు చేశాడు, తండ్రికి వ్యతిరేకంగా పారిపోయినాడు, మళ్ళీ తిరిగి వచ్చినాడు, రెప్యుటేషన్ పోగొట్టుకున్నాడు, కానీ క్యారెక్టర్ మాత్రం కలిగి తండ్రి చేత అంగీకరించబడిన వాడిగా ఇక్కడ మనం చూస్తాం. ఇట్లా బైబిల్లో మనము ఎన్ని ఉదాహరణలు చూస్తామో. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్లో ఒకనొక సందర్భంలో ఒక బ్లైండ్ పర్సన్ని యోధా లీడర్స్ అందరూ కలిసి ఎక్స్కమ్యూనికేట్ చేశారు. మరి ఒక గుడ్డి వారిని వాళ్ళందరూ కూడా సమాజాన్ని వెలివేసినా కానీ ఆ లీడర్లు వాళ్ళకి పెద్ద పేరు వచ్చింది, కానీ క్యారెక్టర్ ఎరుకుందంటే ఆ యొక్క బ్లైండ్ పర్సన్లో చూస్తాం మనం. యేసు గుర్తించినటువంటి అంగీకరించినటువంటి వ్యక్తిగా ఆ బ్లైండ్ పర్సన్ మనం చూస్తాం. కాబట్టి బైబిల్లో మనం వచ్చేసి రెప్యుటేషన్ కొరకు కాకుండా క్యారెక్టర్ని డెవలప్ చేసుకునే దానికి ప్రయత్నించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రూతుని చూసినప్పుడు రూతు యొక్క 3వ అధ్యాయము, రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుతాము. భయపడకము, కాబట్టి నువ్వు యోగ్యురాలివి, మంచి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీవి, నువ్వు మంచి శీలం కలిగిన స్త్రీవి. ఆ నయోమి నేను గురించి చెప్పింది. ఇక్కడ నా జనులందరూ కూడా తెలుసు నువ్వు ఎట్లాంటి శీలం కలిగినటువంటి, ఎలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి స్త్రీవి అనేసి ఆ యొక్క బాయ్స్ రూత్తో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యోగ్యురాలు తన పెనుమిటి కిరీటం అని చెప్పేసి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి యోగ్యురాలు తన పెనుమిటికి కిరీటము, యోగ్యత కలిగినటువంటి మంచి క్యారెక్టర్ కలిగినటువంటి ఒక స్త్రీ తన పెనుమిటికి కిరీటం లాంటిది. కాబట్టి బాయ్స్ నువ్వు యోగ్యురాలివి, నువ్వు నా కిరీటంగా ఉండబోతున్నావు అని చెప్పేసి మంచి ప్రవర్తన గురించి గుర్తించడం మనం చూస్తాం. కాబట్టి మన క్యారెక్టర్ విషయంలో మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలనో, మంచి క్యారెక్టర్ కలిగి ఉంటే వారికి ఎలాంటి గుర్తింపు ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ రాజుల గ్రంథంలో చూస్తాము. 2వ రాజులు 12వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 2వ రాజులు 12వ అధ్యాయము 15వ వచనం. నమ్మకస్తులని ఇక్కడ సందర్భం ఏంటంటే యెరూషలేం దేవాలయం బాగు చేసే సమయంలో ఏమేమి కావాలని తీసుకొచ్చి ఇస్తే అక్కడ పనిచేసే వారికి ఎత్తుకొచ్చి ఇచ్చేశారంట. వాళ్ళు చాలా నమ్మకస్తులంట. మరి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారో ఇంకా నా నో నీడ్ అకౌంట్ అని చెప్పేశారు. వాళ్ళ లెక్క వాళ్ళు అడగలేదు, అంత నమ్మకం ఉంటారు. అలాంటి క్యారెక్టర్ గల వాళ్ళు. మళ్ళీ చదవమ్మా 15వ వచనం. మరియు కాబట్టి వాళ్ళు నమ్మకస్తులని లెక్క అడగలేదు. ఒక మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వారిని ఇంకా అకౌంట్ అవసరం లేదు అనేటువంటి భావం ఇక్కడ మనం చూస్తాం. అందుకే బైబిల్లో క్రైస్తవులను మనము రెప్యుటేషన్ గురించి పారకుండా మన స్వభావాన్ని, మన నవీన స్వభావం ధరించుకునే ప్రయత్నించాలని ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుదాము. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు. ప్రాచీన స్వభావం వదులుకొని
మీ చిత్తవృత్తి యందు చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన యథార్థమైన భక్తియు గలవారై భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోండి. మీరందరూ కూడా స్వభావాన్ని మార్చుకోండి, మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి, మీ క్యారెక్టర్ని మార్చుకోండి. ఈ లోక సంబంధం శరీరాన్ని విడిచిపెట్టేసి ఆత్మఫలాన్ని ధరించుకోండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుతాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలమనగా ప్రేమ, కాబట్టి ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కాబట్టి వీటిని మీరు ధరించుకోండి. మీరు ధరించుకోవాల్సింది ఏంటంటే ఈ ఆత్మఫలాలు ధరించుకోండి. ఎప్పుడైతే ఈ ఆత్మఫలాలు మీరు ధరించుకుంటారో ఆటోమేటిక్గా పరలోకన దేవుడు ఏం చూస్తారని చెప్తున్నా అంటే దావీదు విషయంలో మాట్లాడుతూ ఆ దేవుడు చెప్పాడు, మనుషులైతే బాహ్య స్వరూపం చూస్తారు, దేవుడు అంతరంగం చూస్తాడని దావీదు విషయం గురించి మాట్లాడేటప్పుడు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో వాళ్ళ ఎత్తును లావును కాదు నువ్వు చూడాల్సింది, దావీదుని ఆయన నేను అంతరంగా చూస్తున్నాను. కాబట్టి దేవుడు మన అంతరంగం చూస్తున్నాడని, ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో మనము చదువుతాం. దేవుడు మన అంతరంగం చూస్తాడు. కాబట్టి మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండి, మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మన హృదయం భద్రంగా కాపాడుకోవాలని సామెత గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం చెప్తాడు. సామెత గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. సామెత 4:23 చదివినావు. మీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా కాబట్టి అన్నిటికంటే నీ హృదయాన్ని కాపాడుకో, నీ పరపతిని కాపాడుకో అని చెప్పలేదు, నీ హృదయం కాపాడుకో. కాబట్టి ఎందుకంటే నీ హృదయం యొక్క ఆలోచన బట్టి నీ క్యారెక్టర్ మారిపోతుంది. నీ హృదయం బట్టే నోరు మాట్లాడుతుంది, నోరు మాట్లాడేదాన్ని బట్టే మన పనులు ఉంటాయి, మన పనులను బట్టే మన స్వభావం ఉంటుంది. కాబట్టి మీ హృదయంను జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కాబట్టి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. కాబట్టి అలాంటి మంచి వాటి మీద కానీ మనం ధ్యానం ఉంచితే ఆటోమేటిక్గా మన క్యారెక్టర్ మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన జీవితం మారుతుంది. కాబట్టి మన హృదయం విషయంలో, మన థాట్స్ విషయంలో, మన ఫ్రెండ్స్ విషయంలో దుష్ట సాంగత్యము మంచి నడవడికని స్వరూపునని చెప్పి 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ చూసినట్లయితే దుష్ట సాంగత్యము. ఈ లోకంలో మనకంటే ముందు మనం పుట్టినప్పుడు దేవుని బిడ్డలుగా పుట్టాం, పరిశుద్ధులుగా పుట్టాం, ఏ చెడు అలవాటు తెలియని వాళ్ళకి పుట్టాం. అయితే మనకంటే ముందు పుట్టి భ్రష్టులు అయిపోయినటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మన క్యారెక్టర్ని వీఆర్ లూజింగ్. కాబట్టి మన హృదయ ఆలోచనల విషయంలో, మన ఆలోచన విషయం, మన హృదయ తలంపుల విషయంలో, మన మనసులోని ఆలోచన విషయంలో, మన ఫ్రెండ్స్ విషయంలో, వీటన్నిటిలో మనం బహు జాగ్రత్తగా ఉండి మన ప్రవర్తనని, మన శీలాన్ని, మన క్యారెక్టర్ని కాపాడుకొని దాని కానీ బిల్డప్ చేసుకుంటే, యోగ్యులుగా ఉంటే, మంచి ప్రవర్తనటువంటి మంచి శీలం కలిగినటువంటి వారిగా, మంచి గుణలక్ష స్వభావం కలిగినటువంటి దేవుని బిడ్డలుగా ఉంటే ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. దాన్ని బట్టే తర్వాత రిప్యుటేషన్ వస్తుంది, ఆటోమేటిక్ రిప్యుటేషన్ వస్తుంది. చూడండి, యేసు ప్రభు దేవుని దయలు ఎప్పుడు వర్ధిల్లుతున్నాడో మనుషుల దయలు కూడా ఉంది. కానీ కొన్నిసార్లు అక్కడక్కడ బ్రేక్ పడవచ్చు రిప్యుటేషన్కి.
కొన్నిసార్లు టోటల్ కూడా కొలాప్స్ అవ్వచ్చు. దాని గురించి యెహోవా చేత నిర్దోషి అని అనుమతించబడినవాడు ధనుడు అన్నాడు, కానీ మనుషుల దృష్టిలో ఆ నిర్దోషి అనబడినవాడు ధనుడు అని బైబిల్లో చెప్పలేదు. కాబట్టి నీ యొక్క లోకంలో కొంతమంది మన రెప్యుటేషన్ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారంటే అర్థం ఏంటంటే దాని గురించి కుంగిపోవాలని అవసరం లేదు. నువ్వు ఆ స్థాయికి ఎదిగినావని అవసరం, నువ్వు ఆ స్థాయిలో ఉండవని అర్థం. ఒక మంచి లీడరు బాగా కష్టపడి ముఖ్యమంత్రి అయిపోయాడు అనుకోండి, ఆ ముఖ్యమంత్రి స్థాయికి వస్తే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు బ్రతకాలంటే ఆ వ్యక్తిని గురించి ఏదన్నా చెడుగా రాయాలి. రాసినప్పుడు ఆ పేపర్ కొంతమంది కొంటారు. ఆ కొన్నప్పుడు వాళ్ళకి ప్రయోజనం జరుగుతుంది. కనుక ఒక వ్యక్తి నేను గురించి బ్యాడ్గా రాసి అతను కూడా బ్రతికే స్థాయికి నేను లేపినాడంటే దట్ ఈస్ యువర్ గ్రేట్నెస్ అన్నమాట. నువ్వు ఆ స్థాయిలో ఉండవని. అలాంటి వ్యక్తులు ఈ విధంగా తమ ప్రతిద్ది కొరకు లబ్ధి కొరకు నేను గురించి ఏదో బ్యాడ్గా మాట్లాడినా లెట్ ఇస్ నాట్ వర్రీ. దేవుడు తెలుసు మన క్యారెక్టర్ ఏందో, మన నడవడికి ఏంటో. కాబట్టి ఈరోజు పాఠం ఏంటంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే దేవుడు చూసేటువంటిది ఏంటంటే సో రెప్యుటేషన్ ఈజ్ హౌ పీపుల్ సీ అస్, క్యారెక్టర్ ఈజ్ వాట్ గాడ్ సీ ఇన్ అస్, దట్ ఈస్ ద క్యారెక్టర్. సో రెప్యుటేషన్ ఈజ్ టెంపరరీ బట్ క్యారెక్టర్ ఈజ్ ఎటర్నల్. గుడ్ రెప్యుటేషన్ ఈజ్ వాల్యుబుల్ బట్ ఇట్ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ బేస్డ్ ఆన్ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఒక మంచి క్యారెక్టర్ని బేస్ చేసుకునే రెప్యుటేషన్ వస్తుంది, కానీ రెప్యుటేషన్ బట్టి క్యారెక్టర్ రాదనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. సో రెప్యుటేషన్ కెన్ బి లాస్ ఇన్ ఎ మూమెంట్. చూడండి, యేసు చాలా మంచివాడు. ఎన్నో రోజులు ఆ యొక్క గృహంలో మంచి గృహ నిర్వాహకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒక్క నిమిషంలో తను పోతీఫరు భార్య నింద వేసి తన రెప్యుటేషన్ని పోగొట్టేసింది. కానీ దేవుడు మాత్రము, దేవుని దృష్టిలో మాత్రము క్యారెక్టర్ మాత్రము పోగొట్టలేకపోయింది. ఇలా మనం బైబిల్లో చూసినట్లయితే మనకు మంచి శీలం అనేటువంటిది ప్రథమ స్థానంలో ఉండాలి. దాన్ని బట్టే రెప్యుటేషన్ ఉంటుంది. ఆ రెప్యుటేషన్ కొన్నిసార్లు పోతుంది, వస్తుంది. లెట్ ఇస్ నాట్ వరీ. మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నామో రేపు తీర్పులో మన శీలాన్ని బట్టి తీర్పు ఉంటుంది. కానీ నీకు సమాజం ఎంత పేరు ఉంది, నీకు ఎంత రెప్యుటేషన్ ఉంది, ఎంత పరపతి ఉంది, దాన్ని బట్టి మనకు తీర్పు ఉండదు. కాబట్టి ఈరోజు చూడండి, మనము రెప్యుటేషన్ కోసము ఎంత పాకులాడుతుంటామో. అప్పటి వరకు భార్య భర్త కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు సేవకుడు పోయాడు బైబిల్ ఎత్తుకొని, అసలు సంవత్సరం నుంచి గొడవలే లేనట్టుంటారు. గొడవలు ఎట్టేసుకుంటారు సార్, భార్య భర్తలు అన్నట్టుగా ఉంటారు. అప్పుడు వరకు కొట్టుకుంటూ ఉంటారు. అంటే అప్పుడు ఏం కాపాడుకుని ట్రై చేస్తున్నారు, రెప్యుటేషన్ ప్రయాసపడుతున్నారు, కానీ క్యారెక్టర్కి లెస్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఉదయ సమయంలో దేవుడు నేను కానీ మనందరం కానీ చాలాసార్లు దేనికోసం పాకులాడుతున్నాం అంటే 10 నుంచి మాకు మంచి పేరు ఉండాలి, మా కుటుంబం మంచి పేరు ఉండాలి, మంచి అది మంచిదే. దానికంటే ముందు ప్రయారిటీ మంచి శీలాన్ని డెవలప్ చేసుకొని దేవుడు ఎప్పుడు మనం చూస్తున్నాడు. ఒక అతను అంటాడు, ఆదివారం నువ్వు ఎట్టాడో చూసేది రెప్యుటేషను, సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు ఎట్టాడో అది నీ క్యారెక్టర్. ఆదివారం కనబడేది నీ రెప్యుటేషన్, నీ పరపతి. సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు ఎట్ట జీవిస్తావో అది నీ క్యారెక్టర్ అన్నాడు. కానీ ఈరోజు మనందరం చక్కగా డ్రెస్అప్ అయ్యి మంచి వాహనాలతో ఇక్కడ సమావేశమేమో, ఇట్ ఇస్ గుడ్ రెప్యుటేషను. అదే సోమవారం నుంచి శనివారం కూడా అలాగే మనం మంచి దేవుని బిడ్డలో కొనసాగేదానికి ఈ వాక్యం నన్ను హెచ్చరిస్తూ మనందరం దేవుడు హెచ్చరిస్తుంటుండగా ఇలాంటి మంచి ఆలోచనల్ని ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల్ని పరలోకం దేవుడు గ్రంథంలో పొందుపరిచి మన ఆత్మ సంబంధంగా ఎడ్యుకేట్ చేసిన విధానాన్ని బట్టి దేవుని స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు నాతో కలిసి ఆలోచన చేసినటువంటి సహోదరికి వందనాలు తెలియజేసుకుంటూ వాక్యపరిచయం వస్తుంది.